నమస్తే అండి. ఈరోజు మన కోడి పిల్లలు చేస్తుంది. సాధారణంగా పొదగేసిన కోడి గూడు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక్కోసారి గుడ్లు డ్యామేజ్ అవుతా ఉంటాయండి. ఈ విధంగా డ్యామేజ్ అయిన గుడ్డు మనం వేరే ఇంట్లో అవసరానికి వాడుకున్న గుడ్డు పెంకు ద్వారా కొద్దిగా ఫెవిక్విక్ రాసి అంటించుకోవచ్చండి. అలా కాకుండా గుడ్డు పెంకు గనుక అందుబాటులో లేనట్లయితే గనుక మందమైన పేపర్‌ను కూడా ఫెవిక్విక్ ఏసి అంటించుకోవడం వల్ల మనం గుడ్డు నుంచి పిల్ల పొందవచ్చు. పొదగేసిన వారం రోజులకి గుడ్డు డ్యామేజ్ అయిందండి. దీన్ని నేను పేపర్ ముక్క ద్వారా అతికిచ్చాను. ఆ గుడ్డు నుంచి మనకి ఈ పిల్ల వచ్చిందండి. ఈ విధంగా పగిలిన గుడ్డుకి పేపర్ ముక్క ద్వారా కానీ మందపాటి పేపర్ ముక్క లేకపోతే గుడ్డు పెంకు ద్వారా అతికించుకోవడం వల్ల పగిలిపోయిన గుడ్డు నుంచి కూడా మనం పిల్లను పొందవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రాక్ అయిందండి. దీన్ని ఫెవిక్విక్ పెట్టి కొద్దిగా పేపర్ ముక్క పెట్టి అంటించాను. ఈ విధంగా బ్రేక్ అయిన గుడ్లో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో కనుక బ్రేక్ అయితే ఇక్కడి నుంచి పిల్ల బెజ్జం పెట్టుకుని వస్తుంది కాబట్టి పిల్లలు చేసే రోజు మనం గమనించుకుంటూ ఉండాలి. పిల్ల రాకపోతే కనుక మనం ఖాళీ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య ప్రాంతంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు.